ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. సాయి సూర్య డెవలపర్స్ సురానా ప్రాజెక్ట్ కేసులో ఈడీ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఆ రెండు సంస్థలకు మహేష్ బాబు ప్రచారకర్తగా ఉన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారని అభియోగంపై ఈడీ నోటీసులు జారీ చేశారు. మహేష్ బాబుకు ఆయా సంస్థలు చెల్లించిన పారితోషికంపై ఆరా తీయనుంది. యాడ్స్ లో నటించినందుకు 3.4 కోట్లు తీసుకుంటున్నట్లు ఈడీ గుర్తించింది. ప్రమోషన్స్ కింద 2 కంపెనీల నుండి నగదు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 5.9 కోట్లు తీసుకున్నారని, 3.4 కోట్ల నగదు, 2.5 కోట్లు ఆర్టీజీఎస్ ద్వారా తీసుకుంటున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. సాయి సూర్య డెవలపర్ సురానా ప్రాజెక్ట్ కేసులో ఈడీ ఆయనకు నోటీసులు ఇచ్చింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. ఇటీవల కాలంలో జరిగిన సురానా గ్రూప్స్ అలాగే సాయి సూర్య డెవలపర్స్పై ఈడీ అధికారులు అయితే రైడ్స్ చేశారు. ఈ రైడ్స్లోని ఇటు సాయి సూర్య డెవలపర్స్ అలాగే సురానా గ్రూప్కి సంబంధించి ఇటు అనేక అమౌంట్లు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనూ ఇప్పుడు తాజాగా ఏదైతే ఈడీ అధికారులు మరొక షాక్ అయితే ఇవ్వడం జరిగింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28వ తారీఖుని ఈడీ ఎదుట హాజరవ్వాలంటూ కూడా ఈ నోటీసులు అయితే పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు సురానా గ్రూప్స్ అలాగే సాయి సూర్య డెవలపర్కి సంబంధించి మహేష్ బాబు ప్రమోషన్స్ అయితే చేయడం జరిగింది. ఈ ప్రమోషన్స్ గాను 5,90,00,000 రూపాయలు ఏదైతే మహేష్ బాబుకి ఇచ్చినట్లు కూడా ఈడీ అధికారులు అయితే గుర్తించారు. ఇందుట్లో ప్రముఖంగా చూసుకున్నట్టయితే 3.4 కోట్లు క్యాష్ అలాగే 2.5 కోట్లు ఆర్టీజీఎస్ ద్వారా ఇటు మహేష్ బాబుకి ఇచ్చినట్లయితే ఈడీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 16వ తారీఖుని ఇటు సురానా గ్రూప్స్ అలాగే సాయి సూర్య డెవలపర్స్ సంబంధించి ఈడీ అధికారులు వరుసగా 2-3 రోజుల పాటు ఈడీ అధికారులు రైడ్స్ అయితే నిర్వహించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఎస్బీఐ బ్యాంక్ నుంచి వేల కోట్ల రూపాయలు ఏదైతే వీళ్ళు రుణాల కింద తీసుకొని దానిని ఎగవేశారు. అలాగే మరొక పక్క ఈ అమౌంట్స్ అన్నీ కూడా మనీ లాండరింగ్ చేసి అవుట్ ఆఫ్ కంట్రీకి తరలించారు. కొన్ని షెల్ కంపెనీస్ ద్వారా ఈ 2 కంపెనీస్ కూడా అవుట్ ఆఫ్ కంట్రీకి ఏదైతే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలాగే ఈ అభియోగాల మేరకు ఇటు ఈ సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ సంబంధించి కొన్ని కంపెనీస్కి సంబంధించి హైదరాబాద్ పలు పోలీస్ స్టేషన్లో కేసులు అయితే నమోదైనాయి. ఈ కేసుల ఆధారంగా ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ అయితే నమోదు చేశారు. ఈసీఐఆర్ నమోదు చేసి ఇటు సాయి సూర్య డెవలపర్స్ యజమానులు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే ఆఫీసులో పనిచేసే వ్యక్తుల ఇళ్లలో కావచ్చు, ఇటు 2 రోజుల పాటు పూర్తిగా తనిఖీలు చేసిన నేపథ్యంలోనే ఇటు 100 కోట్లకు పైగా సంబంధించిన లావాదేవీలకు సంబంధించి ఆధారాలు కూడా సేకరించారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సేకరించడం జరిగింది. అలాగే మరొక పక్క ఇప్పుడు తాజాగా ఇటు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇప్పుడు ఈడీ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. ఎందుకంటే ఈ 2 కంపెనీలకు సంబంధించి మహేష్ బాబు ప్రమోషన్స్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ ప్రమోషన్స్ గాను 5,90,00,000 రూపాయలు ఏదైతే మహేష్ బాబుకి ఇచ్చినట్లు కూడా ఈడీ అధికారులు ఆధారాలు కూడా సేకరించిన నేపథ్యంలో ఇప్పుడు ఈడీ అధికారులు మహేష్ బాబుని ఈ నెల 28వ తారీఖుని ఈడీ ఎదుట హాజరవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఒకవేళ కనుక ఈడీ విచారణ కనుక మహేష్ బాబు హాజరైతే కనుక ఆ ప్రమోషన్కి సంబంధించి సాయి సూర్య డెవలపర్స్ అలాగే సురానా గ్రూప్స్కి సంబంధించి ప్రమోషన్స్కి ఏ విధంగా వీరు ఏదైతే అగ్రిమెంట్లు చేసుకున్నారో దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే దానికి సంబంధించిన క్యాష్ ఏ రూపంలో తీసుకున్నారు వీటన్నిటిపై మహేష్ బాబుని అయితే ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఇది ఒక పెద్ద స్కామ్ అనే కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు ఒకే ల్యాండ్ని 4 పేరిట రిజిస్ట్రేషన్ చేయడం, బై నెంబర్ లేస్ మరి 4 పేరిట ఏదైతే ఇటు సాయి సూర్య డెవలపర్స్ కావచ్చు, సురానా గ్రూప్ సంబంధించి కొన్ని అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా ఇటు అనేక మోసాలకైతే పాల్పడి ముఖ్యంగా ఈ అమౌంట్లు మొత్తం కూడా మనీ లాండరింగ్ రూపంలోని అవుట్ ఆఫ్ కంట్రీకి కొన్ని షెల్ కంపెనీస్ ఏర్పాటు చేసి ఈ షెల్ కంపెనీస్ ద్వారా అవుట్ ఆఫ్ కంట్రీ కూడా తరలించారు. ఈ నేపథ్యంలోనే ఇంత పెద్ద సంస్థలకు అలాగే ఇటు మహేష్ బాబు ప్రమోషన్స్ చేయడంతో కూడా ఇప్పుడు ఈ ఉచ్చులో మహేష్ బాబు కూడా ఇరుక్కున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఎప్పుడు చూసినా సరే మహేష్ బాబుకి సంబంధించి ఎటువంటి కాంట్రవర్సీలోని మహేష్ బాబు అయితే ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండదనే చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా ఈ సాయి సూర్య డెవలపర్స్ సురానా గ్రూప్స్కి సంబంధించి ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఈ నెల 28వ తారీఖుని ఈడీ ఎదుట హాజరవుతారా లేదనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ కుమార్.